అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. ఎవరండి? రామచంద్ర గారండి? అవునరా, ఆయన చొక్కా ఉప్పదించాలి. అమ్మో, 100 రూపాయలు ఇస్తాను రా. 100 200 ఇస్తానులే బాయ్. ఎలాగండి? నేను చెప్తాను పదా. నమస్కారం రామచంద్ర గారు. ఎక్కడో చూసినట్టుగా ఉంది. మీకు మతి మరిపి ఎక్కువండి బాబు. నన్ను మీరు చూశారండి? చూశానయ్యా, ఎక్కడ చూశానో అని అడుగుతున్నా. మీకు మతి మరిపి ఎక్కువండి రామచంద్రరావు గారు. నన్ను మీరు చూశారండి? చూశానయ్యా, ఎక్కడ చూశాను? అబ్బాయి ఎక్కడ చూస్తే ఉందిలేండి బాబు. నన్ను జాయిన్ అయిపోమంటారండి? ఏడైన తర్వాత జాయిన్ అవుతారు కానీ కూర్చోండి. ఏమండి, లైఫ్ లైన్ ఆటని మూసేయండి. మాట్లాడకుండా కూర్చోండి. మీకు ఆటని 3 కావాలి కదండి. ఆ దగ్గర ఉంది సత్యనారాయణండి. మూసేయండి బాబు. మాట్లాడకుండా కూర్చుంటారా లేదా? అయ్యారండి, ఇదిగోండి. ఏమిట్రా ఇది? తావరం ఉందండి. ఆవరం ముందు నాకెందుకురా? అయ్యి బాబాయ్, తమరే కదండి తెమ్మంట. మర్చిపోయి ఉంటారండి. తమరే తెమ్మని ఉంటారండి. మీరు ఊరుకోండి. నేను తావరం ముందు తెమ్మంటావేంట్రా నిన్ను? తమరే కదండి డబ్బులు ఇచ్చినారు. అయ్యి బాబాయ్, సెలరైనా మర్చిపోనానంటే. ఆవరం ముందు తెమ్మని నేను నీకు డబ్బు ఇచ్చానా? ఎవరు తెమ్మన్నారు? రే, ఈ టోపీ ఆయన కానీ తెమ్మన్నాడా? ఏంటండి, నేను తెమ్మంటాం ఏంటండి బాబు? మీరే తెమ్మని మర్చిపోయి ఉంటారండి. రామచంద్రరావు గారికి మతి మరిపి ఎక్కువండి బాబు. మీరు ఊరుకోండి. ఎలా సరిగ్గా గుర్తు తెచ్చులు చెప్పు. ఎవరు తెమ్మన్నారు నేను తావరం మంది? అదేటండి, నా చేత్తో ఎన్నిసార్లు ముంతే అనేది, ఎన్నిసార్లు మీ ఓళ్ళు రుద్దనేదు. ఏమిటి రామచంద్రరావు గారు, మీకు తామరా? ఉండే ఉంటుందండి బాబు, మర్చిపోయి ఉంటారు. నువ్వు ఆగోయా. ఎరా నా కొడక, నాకు తావరం ఉందంటరా? నా కొడక గీ కొడక అంత రేటండి, మర్యాద ఉండదు. మీకు గాని తావరం లేకపోతే నాను 100 రూపాయలు ఇస్తాను. తామరు ఉంటే మాత్రం మీరు నాకు 10 రూపాయలు ఇవ్వండి. 10 రూపాయలు కాదురా, 200 ఇస్తానరా. ఇస్తాను, ఏడు చూద్దాం. రామచంద్ర గారు మీరు ఉండండి, చెప్తాను. ఎవరితో మాట్లాడుతున్నావురా? అంత పెద్ద మనిషిని పట్టుకొని తావరుందంటావరా? తావరుందంటావరా? ఒకవేళ ఉందయ్యా. ఉరుగవయ్యా, నాకు తావరం ఉందంటావండి. మీకు తవరలేదండి? లేదు. మీకు తవరలేదండి? లేదంటుంటే మరి మీకు తవరలేదండి? లేదంటుంటే తిప్పి చూపించండి. ఏమిటి మీరు కూడా నన్ను చొక్కా విప్పదీయమంటున్నారు? చూపించండి, భయం ఎందుకు, చంపేస్తానండి. ఒరే నా కొడక, చొక్కా విప్పదీస్తాను. నిజంగా నాకు తావులే పావులి. నిన్న బ్యారేజ్ పెంచి నదుకు తోసేస్తాను. చూడండి. చూడరా, చూడరా తావరందేమో. చూడు, చూడరా. దొరుకుతుందండి? లేదు. దొరుకుతుందండి? లేదయ్యా. లేదంటుంటే. దొరుకుతుందండి? లేదంటుంటే. లేదండి. దొరకలేకపోతే తావరలేనంటారండి. రైట్, ఇప్పుడు చెప్పరా నా కొడక, తావరం ఉందంటారా? అయ్యి బాబు, కొట్టకండి, తావరం ఉందనుకున్నాను. ఇదిగోండి 100 రూపాయలు. ఇదిగో 200. థ్యాంక్స్ అండి. అదేమిటి, వాడికి 200 ఇస్తావేంటి? మిస్టర్ రామచంద్రరావు, 1985లో నువ్వు నా ఆఫీస్కి ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు నా డ్రెస్ బాగలేదని నా లేడీస్ స్టెనో ముందు నా చొక్కా విప్పదీస్తావా? ఇప్పుడు వీళ్ళందరి ముందు నీ చొక్కా డిష్ టిక్కు టిక్కు పుట్టుకు 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 డుర్రో 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 డుర్రో. ఏంటి భలే గురి చూసుకొట్టావు సుమా. అంత కరెక్ట్ గా గురి కుదిరింది నీకు? చూపంత అక్కడేనా? కరెక్ట్. షటప్ అంటే అర్థం ఏంటో తెలుసా? మూసుకోని. ఎలా? చేత్తో కాదు, నోటిని నోటితో ముయ్యమని. ఇలా. దీన్ని ముద్దు ముద్దుగా ముద్దు అంటారు. గుర్తొచ్చినప్పుడల్లా పెదవిని తడి చేసుకో, తీయగా ఉంటుంది. ఓకే, గుడ్ లక్. ఏమిటమ్మా, ఎందుకంత తెక్కావు? ఏం కావాలి? అమ్మ పుస్తకం. అమ్మ పుస్తకమా? ఏది, మీ నాన్నమ్మ రాసిన పుస్తకమా? నాన్నమ్మ రాసిందా? అబ్బో, అదొక పెద్ద హిస్టరీ తల్లి. పెళ్లి కాక ముందు మీ నానమ్మ పెద్ద రచయిత్రి.
పెళ్ళైన తర్వాత కూడా అదే పనిగా రాస్తాంది. దాంతో నాకు చిరాకెత్తి ఆ పుస్తకాల కవర్లన్నీ చించేసి మూలపడేశాను. ఏంటి చించేసావా? అవును. చిచి. అలా చేయకపోతే మీ నాన్నమ్మ అమ్మ కూడా అయి ఉండేది కదమ్మా. అందుకే ఇప్పుడు అమ్మ అయింది, అమ్మమ్మ అయింది, నాన్నమ్మ కూడా అయింది. ఆ పుస్తకం ఇదిగోనమ్మా ఆ పుస్తకం. అవును, ఈ పుస్తకం నీకెందుకమ్మా? మా స్కూల్లో అమ్మ మీద పాటలు పట్టుంది. ఇది చూసి రాసివా తాతయ్య? నేనా పని చేయలేనమ్మా, నేను రిటైర్ అయిపోయాను. కాకపోతే చిన్నప్పుడు ఒకే ఒక పాట రాశానమ్మా. ఏం పాట తాతయ్య? జనగణమన. ఆ పాట మీ తాత రాసిన తర్వాతనే మన దేశానికి స్వాతంత్రం వచ్చిందమ్మా. వచ్చాయి. ఈ పుస్తకంలో ఏం రాస్తుందో మీ తాతకు అర్థం ఏమిటే దీన్ని ఎందుకు ఇలా మూల పారేస్తారు? నేను రాసి పెడతాను. బాబాయ్ బాబాయ్, స్కూటర్ చాలా బాగుంది, నన్ను ఎక్కించవా? స్కూటరు నాది కాదు దివ్య, మా ఎవరిదిరా అది? ప్రకాష్ రావు అని మా ఆఫీస్ లో నా సీనియర్ లేడు, అదేనమ్మా. గురువారం పూట సాయిబాబా ప్రసాద్ తీసుకొస్తాడే వాడు నన్ను వాడుకోమన్నాడు. వాడి దగ్గర చాలా స్కూటర్లు ఉన్నాయిలే. నేను ఈ రోజు గుడికి వెళ్దామని మొక్కుకున్నాను అత్తయ్య. గుడి చాలా దూరం, అందుకని ఫ్రెండ్ అడిగి స్కూటర్ తెచ్చారు. తిరిగి రావటం ఆలస్యం అయితే స్కూటర్ మన ఇంటి దగ్గరే ఉంచేసుకోవచ్చు. ఎందుకు ఆలస్యం అవ్వాలి? త్వరగా బట్టలు మార్చుకుని వెళ్ళండి. వెళ్ళండి. ఓకేమ్మా. పిన్ని నేను వస్తాను. మమ్మీ నీకు హోంవర్క్ ఉంది. దా 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 దా. అత్తయ్య గారు, స్కూటర్ ఎవరిది? కొత్తదిలా ఉంది. సాయి తీసుకొచ్చాడమ్మా. కొన్నాడా? కాదు, ఎవరో ఫ్రెండ్ దంట, తీసుకెళ్ళి ఇచ్చేస్తాట. స్కూటర్ ఫ్రెండ్ది కాదండి, సాయి కొనేశాడు. అమ్మింటుందే వినాలని అత్తయ్య గారితో చెప్తే తిడతారని అబద్ధం చెప్పాడు. ఇలా అబద్ధం చెప్పి స్కూటర్ కొనాలని వాళ్ళు 6 నెలల నుంచే ప్లాన్ లో ఉన్నారండి. నీకెలా తెలుసు? స్కూటర్ కి ఫైనాన్స్ ఇప్పించింది మన జయంతి మొగుడేనండి. గుడికెళ్ళేస్తాం అత్తయ్య. తొందరగా వచ్చేయండి అమ్మా, మళ్ళీ బస్సు దొరకదు. బస్సు ఎందుకమ్మా? ప్రకాష్ రావు స్కూటర్. స్కూటర్ అది అమ్మా. అమ్మా స్కూటర్ అది ప్రకాశ్ రావు తీసుకెళ్లాడు. ప్రకాష్ రావు తీసుకెళ్లాడా? ఏ ప్రకాష్ రావు? నీ ఫ్రెండ్ ప్రకాశ్ రావు ఏదో అర్జెంట్ పని ఉందని తీసుకెళ్లాడు. అయ్యో బాబోయ్, కొంప ముంచేసావు కదే. ఎవడో వచ్చి బండి తీసుకెళ్తుంటే చూస్తూ వదిలేసావా? ఎవరో ఏంట్రా? గురువారం పూట సాయిబాబా ప్రసాదం తీసుకొచ్చి పెడతాడే అతనే. అమ్మా గురువారం లేదు, సాయిబాబా లేడు, ప్రసాదం లేదు, అసలు ప్రకాశ్ రావే లేడు. ఇదిగో ప్రమి పోలీసులు ఫోన్ చేయి. పోలీసులు ఎందుకురా? ఆ బండి ప్రకాశ్ రావుదేగా. ఎవడమ్మా ప్రకాశ్ రావు? ఆ బండి నాది, నేనే కొన్నాను. మరి ఎందుకురా అబద్ధం చెప్పావు? అది అదేమో స్కూటర్ ఎవరో తీసుకెళ్లేదు. అదుగో అక్కడుంది. ఏరా, నువ్వు స్కూటర్ కొన్నానంటే నేను సంతోషించనా? దీనికి అబద్ధం చెప్పాలా? అబద్ధం కాదు, నిజంగా అది మా ఫ్రెండ్ బండే. వాడికి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇన్స్టాల్మెంట్ మీద నెలకు 50 రూపాయలు పంపించమన్నాడు. సరే అని బండి తీసుకున్నాను. పర్వాలేదు, మీరు ఆఫీస్కి వెళ్ళటానికి ఎలాగో స్కూటర్ కొనాలిగా, జాగ్రత్తగా వెళ్ళండి. సరే. ಫೋನು ಲೋಕೋ ಎಂದ ಸೂಕ್ಷ್ಮ ಬುದ್ಧಿ. ಭಾರತಿಯಮ್ಮೆ నాకు ஒரு కాఫీ ఉండో. భారతియమ్మే, మంచి காரியம். இந்த போன் லாக்கோ ரொம்ப நல்ல காரியம். இந்த ஓசி వాళ్ళలా வந்து ఫోను కొడతారు. இந்த ఫోన్ విషయం వీట్లో எல்லாருக்கும் చెప్పమ్మా. అమ్మా ఇదిగోనమ్మా జీతం. ఇదిగోండి అత్తయ్య గారు నా శాలరీ. అవునరా, మీ ఫ్రెండ్కి ఏదో ఇన్స్టాల్మెంట్ కట్టాలన్నావు? అవునమ్మా, 50 రూపాయలు. 50 అయితే ఎప్పుడే తీరుతుందిరా. ఇదిగో 500. థ్యాంక్స్ అమ్మా. అవును, మీ ఇద్దరు నడిచొచ్చారేమిటి? దారిలో నాన్న స్కూటర్ లాక్కున్నాడమ్మా. అయ్యో, ఈ వయసులో ఈయనకి షోకులు కావాల్సి వచ్చాయి. సాయి, ఇదిగో దీన్ని స్టాండ్ వేసుకో. నువ్వు వేసుకోవచ్చుగా. నేను రిటైర్ అయిపోయాను, నేను వంగలేను. సరే వెళ్ళు. ఏమో భారతి, ఇదిగో నా పెన్షన్ డబ్బు చూసుకో. అవును, ఈ వయసులో మీకు ఈ సోకులేమిటి? ఏమీ లేదు భారతి, రిటైర్ అయ్యాను కదా, సరదాలన్నీ తీర్చుకోవాలి కదా. మరి ఈ సరదా కూడా ఎలా ఉంటుందో చూద్దామని. భారతి, ఓసారి వస్తావుట తిరిగొద్దాం. బాబు, నా కాలు చేతులు శుభ్రంగా ఉన్నాయి. ఇదిగో
దేనికైనా ఇది ఉండాలి. వెళ్ళి స్నానం చేయండి. పేరుకింటికి పెద్ద, ఏం లాభం? మీ తమ్ముడుకున్న ధైర్యంలో సగం కూడా లేదు. చూడండి ఎంత చక్కగా స్కూటర్ కొనుక్కున్నాడు. రెడీగా కూర్చొని ఉంటుంది జీతం తీసుకోవడానికి. అత్తయ్య గారు, ఇది నా జీతం, ఇది మీ అబ్బాయి గారిది. సాధు, ఏమ్మా? ఈ కాగితం మీద సంతకం పెట్టు. దేనికమ్మా? నీకు కూడా స్కూటర్ కొన్నాను ఇన్స్టాల్మెంట్ లో. ఎప్పుడు వస్తుంది అత్తయ్య? రేపు లంచ్ టైంలో వెళ్ళి తీసుకోండి. థాంక్స్ అమ్మా. వెరీ మచ్.